Garuda Express, an international courier service. ఈ మధ్య బాగా పాపులర్ అయిన యాంకర్ రవి ఆడియో ఫంక్షన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మాట జారినా ఇక అంతే సంగతులు. ఆ కార్యక్రమానికి వచ్చిన గెస్ట్లను ప్రశ్నించేటప్పుడు వాళ్ళ సమాధానాలకు చాలా జాగ్రత్తగా ఆలోచించి రిప్లై ఇవ్వాలి. అలా కాకుండా ఏదో నోటికి వచ్చినట్టు చెప్పేస్తే ఆ తర్వాత పరువు పోతుంది. ఇప్పుడు యాంకర్ రవి పరిస్థితి ఇలానే ఉంది. ఇటీవల రారండోయ్ వేడుక చూద్దాము పాటల వేడుకలో చలపతిరావు అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం తెలిసిందే. చలపతిరావు సమాధానానికి సూపర్ ఆన్సర్ అంటూ యాంకర్ రవి సమర్థించడంతో చలపతిరావుతో పాటు యాంకర్ రవి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ రవి స్వప్న కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే స్వప్నని యాంకర్ రవి పాట పాడమంటే ఓ పాట పాడిన తర్వాత పాట లేకుండా ట్యూన్ మాత్రమే హమ్ చేసింది. దీనికి రవి పాట పాడమంటే ట్యూన్ ఇచ్చారేంటండి అన్నాడు. అది మణిశర్మ గారి సంగీతం కాబట్టి సంగీతం ఫాలో అయిపోయాం, మీరు సాహిత్యం అడగండి పాడుతాను అని చెప్పింది. ఆ తర్వాత లేడీస్ టైలర్ నుంచి ఫ్యాషన్ డిజైనర్ వరకు మార్పులు ఎలా వచ్చాయి, ఈ మార్పును ఏమంటారు అని అడిగితే ఇప్పుడు మనం వేసుకునేది ఫ్యాషన్, అప్పుడు వాళ్ళు కుట్టిందే ఫ్యాషన్ అని స్వప్న చెప్పింది. అయితే ఆ కాలం వారా మీరు అని స్వప్నని రవి అంటే అప్పట్లో మా నాన్నగారి టైం నుంచి అంటూ బాలకృష్ణ స్టైల్లో స్వప్న చెప్పడం అక్కడ ఉన్న వారందరికీ నవ్వు కలిగించింది. అంతేకాకుండా రవి నన్ను బుక్ చేయకు, నిన్ను బుక్ చేస్తే నువ్వు బుక్ అయిపోతావు అంటూ స్వప్న రవికి కౌంటర్ ఇచ్చింది.